గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరిగ్గా 2 రోజుల క్రితం ఫిర్యాదుగూడ శంకర్ నగర్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి 27 సంవత్సరాల యువతి తేజస్విని అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో నగ్నంగా బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో తలుపులు కొట్టి వాళ్ళ తలుపులు తీయకపోతే కిందకు వచ్చి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి అట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పక్కన గుడి, ఆ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వస్త్రం కూడా కనిపిస్తుందండి. అమ్మవారి విగ్రహానికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా పూర్తిగా ఇక్కడ తొలగించేసి ఇక్కడ పెట్టేసి సో ఈ ఐరన్ గ్రిల్ దాటుకుని ఆ వాటర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేట్లో భాగంగా ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె మానసిక పరిస్థితి ఏంటి, ఆమె ఎందుకు ఇట్లా చేసింది, ఇవన్నీ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అసలు ఎలాంటి అంటే అందరు అమ్మాయిలాగే మా అమ్మాయి ఉంది కానీ మానసిక ఒత్తిడి అయితే ఉంది. గతంలో సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేసినప్పుడు అది తప్పించి ఇంకా ఎలాంటి గొడవలు, ఆమె మైండ్ సెట్ బాగాలేకపోవటం కావచ్చు, ఇలాంటివి ఏమీ లేవని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గర ఒకటి రాసుంది. మరి ఆ అమ్మాయి రాసిందా లేకపోతే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ఇది రాసుందో తెలియదు కానీ ఇక్కడ 4 లైన్లు అయితే రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నటువంటి సమయంలో ఏదో దానికి సంబంధించి ముందు ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 లైన్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నిజంగా ఆమె రాసిందా, ఇది రాసి కూడా ఒక 4-5 రోజులు అవుతుంది, ఇంకా ఎక్కువ రోజులు కావచ్చేమో. మరి ఆమె రాసిందా, వేరే వాళ్ళు ఏమన్నా రాశారా, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే పరిస్థితి ఉంటుంది. ఏం రాస్తుందంటే, ఐ ఇమాజిన్డ్ ద లైఫ్ విత్ యూ టు స్టే ఫర్ ఎవర్. ఓకే, నేను ఊహించుకున్నాను నీతో జీవితాంతం ఉండాలని, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్, నేను అసలు ఊహించలేదు. యూ మేడ్ మీ ఎలోన్, నీక నన్ను ఒంటరిని చేసేసావు నువ్వు పూర్తిగా. నేను అసలు ఊహించలేదు, నన్ను పూర్తిగా నువ్వు ఒంటరిని చేసి పడేసావు. నేను ఊహించుకున్నది ఏంటంటే నీతో జీవితాంతం ఉంటాను అని. సో ఇది ఇక్కడ రాసుంది, ఈ 4 లైన్ల అర్థం ఇది. మరి ఇది ఆమె రాసింది అనటానికి కూడా పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడ కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించింది కాబట్టి ఒక్కసారి మీకు ఇక్కడ ఏముందో కూడా చదివి వినిపించాను. అది పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో అసలు ఎవ్వరూ కూడా, చిమ్మ చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా ఇటు తిరిగినటువంటి పరిస్థితి లేదు. అంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఇక్కడ చెరువులో దూకి చనిపోయిందంటే ఈ కేసు ఒక మిస్టరీగా కనిపిస్తోంది. సో ఆ అమ్మాయి దహన కార్యక్రమాలు కూడా ఇక్కడే హైదరాబాద్లోనే చేసేశారు. సో వాళ్ళది యాక్చువల్గా వైజాగ్ దగ్గరంట. సో వైజాగ్ నుంచి వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఇక్కడ తల్లి కూతురు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. సో తండ్రి మాత్రం అక్కడే ఉన్నాడు. సో ఈ కుటుంబంలో మరి వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయి ఏంటనేది మనకు తెలియదు. సో పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్లు, కాల్ రికార్డ్స్, తర్వాత వీళ్ళు ఎన్ని రెంటల్ యాప్స్ ఉపయోగించారు, ఎన్ని రూములు చూశారు, ఆ రోజు మియాపూర్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మియాపూర్లోనే ఉన్నారు. అక్కడే వేరే ఇల్లు చూద్దామని చెప్పేసి వెళ్ళారు, అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫిర్యాదు కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు పడుకున్న తర్వాత తల్లి పడుకోవటం చూసి 2 గంటల తర్వాత ఆమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు మొత్తం కూడా తీసేసి ఆ తల్లి ఉంటున్నటువంటి రూమ్కి గడిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటన్నది అన్ని కోణాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో దీని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె చనిపోయింది ఇక్కడే కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా హత్తుకుని అమ్మవారి వస్త్రాన్ని కూడా తీసేసి ఇక్కడే వాటర్లో దూకి చనిపోయింది కాబట్టి, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో సో దీని మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టి ఆ అమ్మాయి రాసింది అనటానికి కూడా నమ్మబుద్ధి కావట్లా. ఎందుకనంటే ఆమె పరిగెత్తుకుంటూ మొత్తం నులుపోగు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఎలాంటి పెన్నులు కానీ, స్కెచ్లు కానీ, లేకపోతే బొగ్గు కానీ తీసుకున్న పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఏమన్నా ఉందా, దాన్ని తీసి ఏమన్నా రాసిందా, సో ఇది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అమ్మాయి రాసిందా లేదనేది కూడా పోలీసులు చెప్పేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది కాబట్టి ఏం చెప్తారో చూద్దాం. అమ్మాయి ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది, చేతిలో అమ్మవారి విగ్రహం ఉంది, ఇలా వచ్చి ఇక్కడ చెరువు కనిపిస్తుంది చూసారా, ఈ చెరువులోకి దూకేస్తుంది అనమాట. అయితే ఆ విగ్రహానికి ఉన్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో, పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు అమ్మవారికి వస్త్రం ధరిస్తారు కదా, ఆ వస్త్రాన్ని కూడా తీసేసి ఇక్కడ పడేసింది చూడండి.
మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆ విగ్రహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి ఇక్కడ పెట్టేసి ఆ విగ్రహంతో పాటుగా ఇక్కడ ఆ చెరువు కంటే ముందు మీకు ఐరన్ గ్రిల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఐరన్ గ్రిల్ ఇట్లా జెంట్స్ ఎక్కడానికే కొంత ఇబ్బంది పడే పరిస్థితుంది. కానీ ఆ అమ్మాయి సో ఈ గ్రిల్ ఆ విగ్రహం ఒక చేతిలో ఉంది, ఒక చేతితో ఇట్లా పట్టుకుంది, ఇంకొక చేతితో ఇలా ఎక్కుండొచ్చు. మొత్తం ఇట్లా కిందకి దిగింది చూడండి. దిగటానికే కొంత రిస్క్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఐరన్ గ్రిల్ని అతి కష్టం మీద ఇట్లా కిందకి దిగి చెరువులోకి ఆ విగ్రహంతో పాటుగా దూకేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఆమె మృతదేహం ఉదయాన్నే తేలియాడుతూ కనిపించింది. ఇక్కడ వాకర్స్ ఇక్కడ ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే పోలీసులకు కంప్లైంట్ చేస్తే సో పోలీసులకి కంప్లైంట్ చేసే ముందు ఇక్కడ విగ్రహం కనిపించట్లేదు. ఎందుకంటే అంత పొద్దున్నే ఇక్కడ శవం అనేది తేలియాళ్ళ, ఆ మృతదేహం అనేది తేలియాళ్ళ. సో ఇక్కడ ఆ గుడి దగ్గర విగ్రహం కనిపించట్లేదు అని చెప్పి ఉదయాన్నే వచ్చినటువంటి పంతులు గారు దాన్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత ఇక్కడ అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది, విగ్రహం తీసుకుని ఇటువైపుగా వచ్చిందని చెప్పి అప్పుడు పోలీసులు తమ విచారణలో తెలిస్తే అప్పుడు ఇటు వచ్చినప్పుడు వెతికితే ఇక్కడ అప్పుడు మృతదేహం తేలియాడుతూ కనిపించిందనమాట. సో వెంటనే ఉటావుటిన ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ వస్త్రం ఇక్కడ కింద పడేసింది అంటేనే ఇక్కడ ఏదో ఒక మిస్టరీ దాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆమె ఆలోచన విధానం, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు లోగుట్టు దాగి ఉంది అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకనంటే సో ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. సో అమ్మవారి విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి సో నాతో పాటు అమ్మవారిని కూడా నీటిలో కలిపేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆమెకి? అమ్మవారికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఎందుకు తీసేసి వాటర్లో దూకింది? అంటే అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలి, అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలంటే అమ్మవారి విగ్రహంతో పాటుగా నేను కూడా వాటర్లో దిగితే నా ప్రాణాలు పోయినప్పుడు నా ప్రాణం అనేది పూర్తిగా అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది, అమ్మవారు నాతో ఉంటే పూర్తిగా అమ్మవారిలో నేను కలిసిపోతాను అన్న ఏమన్నా మైండ్ సెట్ ఆ అమ్మాయికి ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనతో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ 27 సంవత్సరాల యువతి అర్ధరాత్రి సమయంలో, ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే రాత్రి 10-11 అయితేనే రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి చాలా భయపడే పరిస్థితి ఉంది. ఒంటరిగా చెమ్మ చీకట్లో ఒంటరిగా ఒక అమ్మాయి నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది. సో అలాంటి అమ్మాయి అర్ధరాత్రి 2:30 సమయంలో అసలు ఎవ్వరూ మేలుకొని లేనటువంటి సమయంలో నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కింద తలుపులు బాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి గుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించేసి వాటర్లో దూకేసిందంటే ఇక్కడ ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమెకి వాళ్ళ తల్లితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అంత పెద్ద భక్తి ఏమీ లేదు. అప్పుడు నార్మల్గానే అందరిలాగానే గుళ్ళకి వెళ్తుంటాం, ఇంట్లో చిన్న పూజలు ఏమైనా ఉంటే చేస్తాం. కానీ ఆమె అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోయిందంటే కూడా మాకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. సో ఆమె ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన వీడియోలు చూడటము, లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదవటము, దేవతామూర్తుల్లో ఐక్యమైపోవాలంటే ఆ భావన, అలాంటి మానసిక స్థితి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అమ్మవారి వస్త్రాన్ని ఇక్కడ పడేసి ఆమె పూర్తిగా ఆ విగ్రహంతో పాటు లోపలికి వెళ్ళి దూకిందంటేనే చాలా మిస్టరీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆమె యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేసేదండి. 6 నెలల క్రితం మానేసిందంట, మానసిక ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల ఊరికి వెళ్ళిపోయింది. ఊరి నుంచి సో తండ్రి ఊళ్ళోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ తల్లి కూతురు ఇద్దరు కూడా ఫోన్లో రెంట్ యాప్ చూసుకుని ఇక్కడ ఫిర్యాదుగూడలో శంకర్ నగర్లో రెంట్కి వచ్చారు. జస్ట్ 20 రోజులు అవుతుంది. శుక్రవారం రోజు ఆమె చనిపోయే సమయం ముందు కూడా కొన్ని గంటల ముందు మియాపూర్లో ఇంకొక ఇల్లు చూసుకున్నారంట. ఇక్కడ ఉండటానికి అంత బాగాలేదు, మన జాబ్కి ఏదైనా చేసుకోవాలన్నా ట్రయల్స్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పి మియాపూర్లో ఇల్లు చూసుకుని పొద్దంతా అక్కడ తిరిగేసి అలసిపోయి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నారు. పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో అమ్మగారు పడుకున్నటువంటి ఆ గదికి బయట నుంచి గడిపెట్టేసి ఆమె ఈ విధంగా చేసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సో తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఏంటి ఆమె మానసిక స్థితి ఇట్లా కావడానికి కారణం ఏంటి, ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా, వేరే వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? సో దేవతామూర్తులకు సంబంధించి ఎందుకంటే ఆమె ఫోన్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలి, ఆమె హిస్టరీ బయటికి తీయాలి, ఆమె ఎలాంటి వీడియోలు చూసేది, ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ఆమె ఫోన్ని పూర్తిగా తరవుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో పోలీసులు అంతిమంగా ఏం తెలుస్తారన్నది చూడాలి.